జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మన మన బలం మన బలగం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయాలి అన్నటువంటి ఒక మంచి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో గతంలో చేయని ప్రభుత్వాలు మనము ఇట్లా చెయ్యొచ్చు అనేటువంటి పద్ధతిలో నిరూపించడానికి ప్రయత్నం చేసినటువంటి అన్న, ముఖ్యంగా యువత పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, ఐటీ పైన ఫోకస్ పెట్టి, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా రూరల్ డెవలప్మెంట్ను కూడా ఎట్లా చేయాలనేటువంటి నిరూపించినటువంటి అన్న కేటీ రామారావు గారు. అదేవిధంగా మా అన్న జీవన్ రెడ్డి గారు, సీనియర్ పొలిటీషియన్, ప్రజలందరికీ కూడా అంటే ఒక జగిత్యాలే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని నేనున్నను అని ఒక భరోసానిస్తూ ఏదన్నా ఎవరన్నా వచ్చి అడిగినా, ఎవరన్నా శుభకార్యాలకు పిలిచినా తప్పకుండా పోయి వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళతో కలిసి భోజనం చేసి అట్లా ప్రజలలో నేను వేరు కాదు మీతో నేను అనేటువంటి పద్ధతిలో నిరూపించుకున్నటువంటి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆగన్న మాజీ జిల్లా ప్రెసిడెంటు, సోదరిమణి మున్సిపల్ చైర్మన్, జిందం చంద్రకళ, అదేవిధంగా జిందం చక్రపాణి, అదేవిధంగా మా అన్న రవీంద్రరావు అన్న, ప్రవీణ్ అన్న. ఈ కార్యక్రమంలో నిజంగానే మొన్న సిరిసిల్ల అంటేనే రాష్ట్రంలో ఒక ప్రత్యేకత. అందరి శత్రువుల దృష్టి అంతా కూడా సిరిసిల్ల పైనే ఉంటుంది. ఆ శత్రువులందరూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి, కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తారు. అదే ఆ స్పిరిట్ ఉంది కాబట్టే ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా సిరిసిల్ల అంటే గిట్లుంటది బిడ్డ అని చెప్పి చూపించి మున్సిపల్ చైర్మన్గా రేపు మొన్న గెలుచుకొని విజయం సాధించినటువంటి మా కౌన్సిలర్ల అందరికీ కూడా, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి చాలామంది ఉన్నారు. జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, సింగిల్ విండో చైర్మన్లు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీకు ఎక్కువ విషయాలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు అందరికీ ఉద్యమ చైతన్యం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే శత్రువుని ఎట్లా తిప్పికొట్టాలో మీకు తెలుసు. కానీ ఇంకా దాన్ని ఆ కసిని, ఆ పట్టుదలను ఇంకా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక జీవన్ రెడ్డి అన్న అక్కడ మాట్లాడిరు వేములవాడలో. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, ప్రజల పక్షాన 4.5 కోట్ల ప్రజల పక్షాన కేసీఆర్ గారు కొట్లాడి ప్రజలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన పార్టీ. ప్రజలందరూ కూడా వాళ్ళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు. కానీ ఇంకా మనము కష్టపడాలి, ఇంకా మనం సంఘటితం కావాలి, ఆ సంఘటిత శక్తితో మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక మంచి సందేశం ఇచ్చారు వారికి నిజంగా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి మాటలు నేను ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకున్నా. మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇక్కడ మా అక్క చెల్లెలు కూడా
చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. కాబట్టి మనం అందరం కూడా, ఎందుకంటే నాకు కూడా సిరిసిల్ల ఇన్ఛార్జిగా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఉద్యమ ప్రాంతం, అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడ సిరిసిల్లాలో మీ అందరితో కలిసి పనిచేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు మనకి ఇచ్చేటువంటి కార్యాచరణ అన్ని విషయాలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ అన్న చాలా విషయాలు చెప్తారు, మనకు కార్యక్రమం ఇస్తారు. ఆ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీ అందరితోటి కూడా కలిసి పనిచేసేటువంటి అదృష్టం మాత్రం నాకు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, డిజిటల్ పద్ధతిలో దాన్ని మనం యాపు త్వరలోనే వస్తుంది, దాన్ని మనం ఎట్లా చేయాలనేది అనేక విషయాలు అన్న చెప్తారు. మనము సభ్యత్వం నమోదు చేయడంలో గతంలో మీరు ముందంజలో ఉన్నారు సిరిసిల్ల. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే నేను ఇందాకనే చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఇవాళ మన పైనే చూస్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఇవాళ మన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడనే ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు శత్రువు. కాబట్టి వాళ్ళని తిప్పికొట్టే విధంగా, అరే సిరిసిల్ల నియోజకవర్గాన్ని కదిలియలేవు బిడ్డ, మా సంగతి ఏందో, మా శక్తి ఏందో మేము చూపిస్తామని చాటి చెప్పవలసినటువంటి అవసరం అయితే మనకున్నది. కాబట్టి ఆ చైతన్యం ఉంది, ఆ పోరాట పటిమ ఉన్నది. కాబట్టి చేయగలుగుతాం. ఖచ్చితంగా నేను కూడా ఇక్కడే ఉంటాను. అన్న సహకారంతో, అన్నతో కలిసి మనం ఎప్పటికప్పుడు వారి సలహాలు, వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మనం అందరం కూడా అన్ని గ్రామాలలో కూడా తిరుగుదాం, అన్ని మండలాలు కూడా తిరుగుదాం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా స్థాయి అన్ని కూడా కమిటీలు వేసుకొని ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనం అది చేయగలుగుతాం. కాబట్టి శత్రువు ఎన్ని కుట్రలు కుతంత్ర ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆగం చేయాలనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఆ ఆగం చేయాలనేటువంటి కుట్రలను మనం తిప్పికొట్టాలా వద్దా? మరి ఆ తిప్పికొట్టాలంటే మనము మన రాష్ట్రాన్ని మనము కాపాడుకోవాలి. మరి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునేటువంటి శక్తి, యుక్తి ఎవరిచ్చిర్రు? తెలంగాణ ప్రజలే కదా. కాబట్టే తెలంగాణ ప్రజలు మన పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు, చాలా విశ్వాసం పెట్టుకున్నారు. మరి దాన్ని కాపాడుకోవాలి. ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసమే పుట్టినటువంటి పార్టీ. కాబట్టి ప్రజల గుండెలలో బీఆర్ఎస్ పార్టీ గూడు కట్టుకొని ఉన్నది, వాళ్ళ గుండెలలో గూడు కట్టుకొని ఉన్నది. ప్రజలందరూ కూడా మనల్ని కావాలని కోరుకుంటున్నారు. కానీ శత్రువు అది గమనించి మన పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన అబద్ధపు ఆరోపణలు చేస్తూ మన పార్టీని అవహేళన చేయాలనేటువంటి ఒక పద్ధతిలో కుట్రలు చేస్తున్నారు. మరి ఆ కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టాలి. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీ అనేది మనం నిరూపించుకోవాలి. ఇవల్ల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కోరుకుంటున్నటువంటి ప్రజలకు ఇంకా మేము ఉన్నామన్నటువంటి భరోసా, నమ్మకము, విశ్వాసం కలిగిస్తూ ప్రతి ఊరిలో ప్రతి బూత్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెలు కావచ్చు, అన్న తమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి పోయి అవ్వ, అక్క, చెల్లె, తమ్మి అని వాళ్ళ కష్ట సుఖాలలో వాళ్ళ బాధలు ఏమున్నా కూడా వాళ్ళను మనం కలిసి మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా, ఒక నమ్మకం ఇచ్చే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ.